ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఛానల్ని ఈ మధ్యన మన సబ్స్క్రైబర్ చాలా మంది కూడా అన్న డీజిల్ వెహికలే కాదు ఎలక్ట్రికల్ వెహికల్ గురించి కూడా వీడియో చేయాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారన్నమాట. దాని గురించి ఒక వీడియో మాట్లాడుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం గత కొన్ని రోజుల కింద గ్రేవ్స్ వెహికల్ గురించి చేసినాం. తర్వాత వచ్చేసి ఈ యొక్క బజాజ్ కంపెనీ గోగో వెహికల్ గురించి కూడా వీడియో అనేది చేసినాం అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మరి కొత్తగా వచ్చిన వెహికల్ ఇంకోటి ఈ యొక్క టీవీఎస్ ఈవీ మ్యాక్స్ వెహికల్ వచ్చిందన్నమాట. దాని గురించి మనం ఇప్పుడు ఈ యొక్క రివ్యూ అనేది తెలుసుకుందాం. ఈ యొక్క వెహికల్ వచ్చేసి మార్కెట్లోకి కొన్నాళ్ళు అయిందనమాట. వచ్చి మన సబ్స్క్రైబర్స్ కోసం నేను ఈరోజు షోరూమ్ దగ్గరికి వెళ్ళి ఆ సార్తో మాట్లాడి ఈ యొక్క వెహికల్ అనేది బయటికి తీసుకురావడం జరిగిందనమాట. వచ్చేసి మన లొకేషన్లో తీసుకొచ్చి ఈ యొక్క వీడియో రివ్యూ అనేది ఇస్తున్నా. ఈ యొక్క వెహికల్ అనేది ఎలా ఉంటుంది, దీని ఫ్యూచర్స్ ఏంది, మార్కెట్లో ఇది అసలు ఈ యొక్క బండి అనేది గట్టిదనం ఎలా ఉంటుంది, దీని యొక్క ఛార్జింగ్ టైం ఎంత ఉంటుంది అనేది కూడా మొత్తం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క బండి విషయానికి వస్తే ఫ్రంట్ ఫేసింగ్ అనేది ఎలా ఉంటుంది అనమాట. దీనికి వచ్చేసి లోగో తెలుసుగా టీవీఎస్ అనే సింబల్, తర్వాత వచ్చేసి ఈ యొక్క రెడ్ సింబల్ అన్నమాట. ఇది మామూలుగా ఈ యొక్క బీడింగ్ కోటింగ్, తర్వాత వచ్చి ఇది లోపల ఉందన్నమాట కోటింగ్ అనేది. ఇక్కడ వచ్చేసి టీవీఎస్ కింగ్ ప్లస్ అని ఇచ్చేసింది అనమాట. ఇకపోతే ఫ్రంట్ వచ్చేసి మనకు ఈ యొక్క టైర్స్ వచ్చేసి జేకే టైర్స్ అనమాట. ఇది వచ్చేసి ట్యూబ్లెస్ వచ్చేసి టీవీఎస్ సింబల్ వేసిన మధ్యలో క్యాబ్ అనమాట. ఫ్రంట్ షాక్ అప్ గేర్ సిస్టమ్ అనమాట, చూసారా స్మూత్ కోసం. తర్వాత వచ్చేసి ఫ్రంట్ ఫోర్క్ ఇది ఈ యొక్క పిన్ సిస్టమ్ అన్నమాట. దీనికి వచ్చేసి ఏంటంటే ఫోర్క్ పిన్ అనేది కంపల్సరీ ఉంటుంది అనమాట. ఈ పిన్ ఉండటం వల్ల మనకు ఈ యొక్క బండి కొద్దిగా యాక్షన్ అనేది కొద్దిగా బాగుంటుంది అనమాట. ఇటు సైడ్ పిన్ను, లెఫ్ట్ సైడ్ వచ్చేసి పిన్ను, రైట్ సైడ్ వచ్చేసి షాక్ అప్ గేర్, ఇది బజాజ్ టైపు. దానివల్ల ఏంటంటే స్మూత్ అనేది ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి ఈ యొక్క ఫ్రంట్ మార్ట్ గేర్ వచ్చేసి ఐరన్ అనమాట. ఇది చూస్తే నేను నార్మల్గా వెహికల్తో పోల్చుకుంటే కొన్నిటికి ఫైబర్ వస్తుంది, దీనికి కొన్నిటికి ఐరన్ వచ్చినా కానీ ఇది వాటితో పోల్చుకుంటే మందం ఉందన్నమాట. దీని ఒకసారి మనం చెక్ చేసి చూద్దాం ఎక్కి, దీని మీద ఎలా ఉంటుంది అనేది, దీని యొక్క గట్టితనం అనేది. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క ఫ్రంట్ మార్ట్ గేర్ని టెస్ట్ చేద్దాం, దీని యొక్క క్వాలిటీని. ఓకే ఫ్రెండ్స్, నా యొక్క వెయిట్ వచ్చేసి 62 అనమాట. ఇప్పుడు ఊకి చూస్తున్నా చాలా దృఢంగా ఉందన్నమాట. చూసారా ఎంత ఊపినా కానీ షేక్ రావట్లేదు, ప్లస్ పట్టపట్టగా ఉండట్లేదు అనమాట. ఇది మాత్రం చాలా హైలైట్గా ఉందన్నమాట. ఏంటంటే మనం ఈ యొక్క వెహికల్లో ఇప్పుడు చూసుకుంటే మనం ఈ యొక్క వెహికల్ అనేది మనం సిటీలో తోలుతుంటే మేము చూసుకోవాల్సింది ఏంటంటే ఇవేనమాట. కొన్ని వెహికల్కి ఏంటంటే మనం మామూలు పోతుంటే మనం ఎటో చూసినా కానీ కొన్ని మంది ఏంటంటే ఎంబడి వచ్చి బ్రేకులు కొడతారనమాట. దానివల్ల ఏంటంటే ఈ యొక్క ఫ్రంట్ మార్ట్ గేర్ అనేవి ఫైబర్ అయితేనే పగిలిపోతాయి, లేదా మామూలుగా ఐరన్ క్వాలిటీలోనే పలుచుకుంటే ఏంటంటే చుట్టుపోతాయి అనమాట. దీనికి ఆ సిస్టమ్ అనేది లేదనమాట. ఇది మాత్రం చాలా బాగుంది ఫ్యూచర్ అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్లు అనమాట. ఇందులో కూడా వచ్చేసి మనకు ఎల్ఈడి లైట్లు అనమాట ఉంది ఇందులో. ఇది వచ్చేసి పవర్ అనేది కొంచెం తక్కువ చేసింది అనమాట, లెఫ్ట్ రైట్. తర్వాత వచ్చేసి ఇందులో వచ్చేసి హార్న్ అనమాట. ఇటు సైడ్ చూసుకుంటే మనకు ఇటు సైడ్ వచ్చేసి ఈ యొక్క సైడ్ మిర్రర్ అనమాట. అద్దం కూడా చూసుకుంటే చాలా క్వాలిటీగా ఉంది, చూసారా అలా తిరుగుతుంది అనేది, లెఫ్ట్ రైట్ బాగుందనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మనకు డోర్ అనమాట. డోర్ కూడా హైలైట్గా ఉంది, దీనికి రబ్బర్ కూడా వచ్చిందనమాట బెల్ట్. ఇది వచ్చేసి షోయింగ్ కోసం అనమాట. దీని లాక్ వచ్చేసి ఇదనమాట. ఇక తర్వాత పోతే సైడ్ చూసారు కదా ప్లస్ ఈవీ మ్యాక్స్ అని. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేస్తే లెఫ్ట్ అండ్ రైట్ ఈ యొక్క పార్కింగ్ సిస్టమ్ ఉంటుంది అనమాట. బోర్డ్ వచ్చేసి ఇండికేటర్ అనమాట, చూసారా ఇందులో కూడా వచ్చేసి మొత్తం ఎల్ఈడియే. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి డోర్ అనమాట. ఇదేంటంటే మనకు లోపల వచ్చేసి సీట్ ఉన్నప్పుడు టాప్ ఉన్నప్పుడు ఏంటంటే మనకు దీంతో ఏం అవసరం ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చు అనమాట. ఇదేంటంటే కార్ టైపు. ఇప్పుడు మనం లోపల సైడు ఏమైనా పెట్టుకోవడానికి తీసుకున్న వస్తువులు ఏమైనా బ్యాగులు కానీ అలాంటివి పెట్టుకోవడానికి అనమాట ఒక ప్లేస్ అనమాట. బ్యాక్ సైడ్ బాగుంది, ఇది సపరేట్ కీ సిస్టమ్. ఇది వచ్చేసి షోయింగ్ కోసం అనమాట ఈ యొక్క సింబల్ అనేది. ఇటు సైడ్ కూడా చూసినా ఈవీ మ్యాక్స్. ఇకపోతే మనకు బ్యాక్ సైడ్ కూడా సేమ్ టు సేమ్ అవే టైల్ అనమాట. యాక్సిల్ ఫిట్టింగు, యాక్సిల్ బోల్టు. ఇవి వచ్చేసి 19 సైజ్ బోల్డ్ అనమాట. అయితే ఫైనల్గా వచ్చేసి దీని యొక్క బాడీ అనేది చాలా దృఢంగా మందంగా ఉందన్నమాట. ఇది మాత్రం నాకు చాలా నచ్చింది ఈ యొక్క వెహికల్లో. ఫ్రంట్ కూడా హైలైట్గా ఉందన్నమాట, మందం అనేది బాగుంది. ఇకపోతే మనం ఈ యొక్క బండికి బ్యాక్ సైడు కింద మోటార్ ఏ స్టైల్లో ఫిట్టింగ్ చేశారు, తర్వాత వచ్చేసి బిట్ రాడ్లు ఉంటాయా, షాక్ అప్ గేర్ ఉన్నాయా అనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, దీనికి వచ్చేసి బ్యాక్ సైడ్కి వస్తే మనం ఈ యొక్క ఈవీ వెహికల్కి మోటార్ ఎక్కడ ఉందంటే వచ్చేసి ఇదన్నమాట మోటార్ అనేది. చూసారా దీని మీద ఏం బ్రాండ్ అని లేదులే కానీ మొత్తానికైతే ఇక్కడ ఉందన్నమాట మోటారు. తర్వాత వచ్చేసి ఇక్కడ నుండి ఇక్కడికి గేర్ బాక్స్ అనమాట. రైట్ అండ్ లెఫ్ట్ ఇవి బిట్ రాడ్లు, బూట్ల సిస్టమ్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు
ఇక డాలర్ సిస్టమ్ ఉంటుందో లేదో తెలియలే కానీ మొత్తానికి అయితే ఇక్కడ బూట్లు అనేవి ఉన్నాయి అన్నమాట ఫిట్టింగ్ అనేది. తర్వాత రైట్ అండ్ లెఫ్ట్ టైమర్లు అనమాట. ఇందులో వచ్చేసి మనకు బ్రేక్స్ సిస్టమ్ ఉంటుంది ఇందులోనే లెఫ్ట్ రైట్. ఇది బ్రేక్ పైపు. తర్వాత వచ్చేసి దీనికి షాకప్ గేర్లు కంపల్సరీ ఉన్నాయి అనమాట. చూడండి ఎలా ఉంటాయి అనేది. ఇది షాకప్ గేరు చూసారా ఎంత స్టాండర్డ్గా ఉందనేది. లెఫ్ట్ అండ్ రైట్ షాకప్ గేర్ ఫిట్టింగ్ అనేది ఉంది. ఇకపోతే దీని లోపల ఛాయిస్ అనేది చూద్దాం ఎలా ఉంటుందో చూడండి. సరే ఫ్రెండ్స్ అది ఛాయిస్ అంత మందం ఉందో చూడండి. అక్కడ కింద ఇటు సైడ్ వచ్చేసి మనకు ఈ యొక్క గేర్ బాక్స్ని పట్టుకోవడానికి పట్టి అనమాట. దానికి వచ్చేసి 19 సైజు బోల్డు. ఓకేనా ఫ్రెండ్స్. లోపల ఇది షాకప్ గేర్, ఇక్కడ రైట్ సైడ్ది బ్రేక్. ఇందులో టైర్లో వచ్చేసి బ్రేక్. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఈ యొక్క వెహికల్ గురించి మొత్తం చూసినాం కదా, కింద ఏ పార్ట్ ఎక్కడ ఉందనేది. తర్వాత వచ్చేసి లోపల పోయి మనం ఈ యొక్క క్యాబిన్లో ఏముంది, ఏం ఫీచర్స్ ఉన్నాయని అన్ని చూసి తర్వాత వచ్చేసి దీని గురించి అననే ఏం ఫీచర్స్ ఉన్నాయనేది మొత్తం కూడా కనుక్కుందాం. మోటార్ పవర్ ఏంది, బ్యాటరీ పవర్ ఏంది అని. ఓకే, లోపల ఫీచర్స్ ఏమున్నాయని చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి హ్యాండిల్ కదా. హ్యాండిల్కి వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి మన F3, తర్వాత వచ్చేసి M3, తర్వాత వచ్చేసి R అనమాట. F అంటే ఫ్రంట్ పోయింది. తర్వాత వచ్చి ఇది మోడ్ చేంజెస్ అనమాట. తర్వాత వచ్చేసి R రివర్స్ గేర్ ఇది. తర్వాత వచ్చేసి ఇక్కడ పార్కింగ్. ఇది వచ్చేసి మనకు ఈ యొక్క హెడ్ లైట్లు అనమాట. ఇది అప్ అండ్ డౌన్, డిమ్ అండ్ డెప్ అంటారు కదా, అదే అనమాట. ఇది యువతల సైడ్ వచ్చేసి ఈ యొక్క వైపర్ స్విచ్ అనమాట. తర్వాత ఇది హార్ను. ఇకపోతే ఏంటంటే మనకు ఈ యొక్క బండికి రేసింగ్ తెలుసు కదా, ఇది ఎలక్ట్రికల్కి ఎప్పుడైనా కానీ రేసింగ్ సిస్టమ్ ఇలా ఉంటుంది అనమాట. పవర్తో కన్జ్యూమ్ అయితే ఇది మోటరు. తర్వాత వచ్చేసి ఇది స్క్రీన్ అనమాట. చూడండి స్క్రీన్ ఎలా ఉందనేది, దీని యొక్క ఫ్యూచర్స్ ఎలా ఉంటాయని ఇందులో. ఇప్పుడు తాళం ఆన్ చేస్తున్నా ఫ్యూచర్స్ కోసం. ఇందులో వచ్చేసి బండి నోటలో ఉంది, సింబల్ చూపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇది ఎకో మోడ్లో ఉందన్నమాట ఎఫ్లో. తర్వాత వచ్చేసి ఇది మనకు బండి స్టార్ట్ చేసి పోనిచ్చినప్పుడు ఈ యొక్క బండి రేసింగ్ అనమాట, స్పీడోమీటర్ అనమాట. ఇది ఇక్కడ అంకెలు అనేది పడుతుంటుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ బ్యాటరీ అనమాట. చూసారా 60% ఉంది, 60% ఉందన్నమాట. ఇందులో వచ్చేసి ఇక్కడ 60% బ్యాటరీ ఉన్నప్పుడు మనకు వచ్చేసి ఎన్ని కిలోమీటర్ వెళ్ళిద్దంటే బండి 109 కిలోమీటర్లు వెళ్ళిద్ది అనమాట ఈ యొక్క వెహికల్ అనేది. ఎంత ఛార్జింగ్ ఉన్నప్పుడు ఈ యొక్క వెహికల్ ఎంత స్పీడ్ పోయింది. తర్వాత వచ్చేసి టైం అనమాట 11:33 అయింది AM ఉదయం. ఇందులో వచ్చేసి మనం ఇక్కడ పార్కింగ్ మనం ఇక్కడ లైట్లు వేసినప్పుడు, ఫ్రంట్ లైట్లు వేసినప్పుడు ఈ యొక్క సింబల్ వెలిగిద్ది అనమాట ఇక్కడ. తర్వాత వచ్చేసి మనం పార్కింగ్ చేస్తే ఇది వెలిగిద్ది అనమాట. తర్వాత వచ్చేసి ఇందులో వచ్చి ఇక్కడ ఏమైనా కీలో ఫాల్ట్ ఉంటే ఏమైనా వైరింగ్ సిస్టమ్, ఒకవేళ బ్యాటరీకి ఏమైనా ఛార్జింగ్ అనేది అవ్వకపోయినా కానీ ఇక్కడ బల్బులు అనేది చూపిస్తుంది అనమాట. ఇది ఒక సెన్సార్ సిస్టమ్ టైపు. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఈ యొక్క సెన్సార్ సిస్టమ్ అనమాట. ఇది ఏంటంటే మన ఫోన్ లాంటిది కాబట్టి ఈ యొక్క వెహికల్కి ఏమైనా కొద్దిగా గొప్ప ట్రబుల్ అనేది వస్తే ఇక్కడ మనం పిన్ ఇచ్చి అప్డేట్ అనేది చేయొచ్చు అనమాట. ఈ పిన్ ఉంది, అందుకే సాకెట్ అనేది అప్డేట్ చేయడానికి ఈ యొక్క వెహికల్ని. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క డాష్ బోర్డ్ అనమాట. ఇందులో వచ్చేసి లెఫ్ట్ రైట్ ఇక్కడ స్పీకర్లు అనేవి పెట్టుకోవడానికి ఇక్కడ అనమాట. తర్వాత వచ్చేసి ఇది షోయింగ్ కోసం. తర్వాత వచ్చేసి ఇక్కడ లెఫ్ట్లో వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్ అనమాట. ఓకే, మన మొబైల్ ఛార్జింగ్ చేసుకోవడానికి. తర్వాత వచ్చేసి లెఫ్ట్ అండ్ రైట్ మన డాష్ బోర్డ్లో టూల్ కిట్ అనమాట. ఇందులో వచ్చేసి మనం రేంజ్లు కానీ డబ్బులు కానీ వేసుకోవడానికి గ్యాప్ కూడా బాగానే ఉందన్నమాట స్టాండర్డ్గా. ఇది వచ్చేసి లాక్ ఇక్కడ. తర్వాత వచ్చేసి ఇక్కడ బ్రేక్ అనమాట. ఇది చూసారా MC కిట్, సిలిండర్ మాస్టర్ కిట్. ఇందులో వచ్చేసి బ్రేక్ ఆయిల్ అనమాట. ఇది మన ఏదైతే వెహికల్ ఉన్నాయో ఇందులో వచ్చేసి బ్రేక్ ఆయిల్ అనేది అయిపోయినప్పుడు ఇక్కడ పవర్ సిస్టమ్ ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే బ్రేక్ ఆయిల్ అయిపోయినప్పుడు ఈ యొక్క డిస్ప్లే మీద మనకి చూపిస్తుంది అనమాట. ఈ యొక్క బ్రేక్ ఆయిల్ అయిపోయిందని చెప్పేసి ఇక్కడ బల్బ్ అనేది ఇచ్చింది అనమాట. మనకి బల్బ్ వచ్చింది. అప్పుడు మనం ఈ యొక్క బల్బుని చూసి మనం డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఈ యొక్క బ్రేక్ ఆయిల్ అనేది అయిపోయిందని తెలుసుకోవడం కోసం ఈ యొక్క మంచి ఫీచర్ అనమాట. ఇది మన వెహికల్లో చాలా వెహికల్లో కూడా ఈ యొక్క ఫీచర్ అనేది ఉంది. దీన్ని వినియోగించుకోండి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత వచ్చేసి ఇది హ్యాండ్ బ్రేకు. నేను గమనించింది ఏంటంటే ఇందులో ఈ యొక్క ఛాయిస్ అనేది మనం ఈ యొక్క డ్రైవింగ్ చేసేటప్పుడు ఫ్రీగా ఉండడం కోసం ఈ యొక్క లెంత్ అనేది కూడా ఎక్కువ ఉందన్నమాట. దానివల్ల ఏంటంటే మనకి ఫ్యూచర్లో బ్యాక్ పెయిన్ అనేది రాదనమాట. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మనం పర్ఫెక్ట్గా కూర్చుంటేనే బండిలో మనకి బ్యాక్ పెయిన్ అయినా కానీ ఏ నొప్పులు అయినా కానీ రావన్నమాట. ఇంకోటి వచ్చేసి లోపల కూర్చొని బయట చూడటం కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా ఫ్రీగా మంచిగా డెలిప్ పోబడుతుంది అనమాట. ఈ యొక్క వెదర్ అనేది చూడండి లోపల ఒకసారి. ఇక్కడ నుండి చూడండి రైట్ అండ్ లెఫ్ట్ కూడా మొత్తం కూడా చాలా విశాలంగా ఉపడుతుంది అనమాట. మెయిన్ కావాల్సింది డ్రైవింగ్కి, ఒక డ్రైవర్కి మెయిన్ మనం కూర్చునే సిట్టింగ్ ఒకటి. తర్వాత వచ్చేసి మన యొక్క కంఫర్టబుల్. తర్వాత వచ్చేసి ఇదనమాట వెదర్ అనేది. వెదర్ మంచిగా నీట్గా పడితే మనకు ఎదుటి ఎవరు వస్తున్నారు, లెఫ్ట్ నుండి ఎవరు వస్తున్నారు, రైట్ నుండి ఎవరు వస్తున్నారు అని చెప్పి సింపుల్గా మనం తెలుసుకొని ఈ యొక్క వెహికల్ అనేది తోలొచ్చు అనమాట, ఎలాంటి ఇబ్బందులు లేకుండా. ఓకే ఫ్రెండ్స్,
వచ్చేసి ఏంటంటే పైకి కిందికి హైట్ కూడా ఇది నార్మల్ వెహికల్ ఏంది కొన్ని ఏంటంటే ఏదో కుంగినట్టు ఉంటాయి అనమాట. ఇదేంటంటే కొద్దిగా హైట్ అను ప్లస్ మనకి లోపల కూడా లిఫ్టింగ్ అనేది ప్లస్ పైన ఇంకా వేసినా కానీ ఎంత హైట్ ఉన్న వాళ్ళు అయినా కానీ మెయిన్ కూర్చోవచ్చు అనమాట. ఇందులో ఫ్రీగా కూర్చోవచ్చు అనమాట. అంటే వాళ్ళకి ఇబ్బంది అయ్యిద్ది హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి. మనం ఏంటంటే దీనికి హైట్ అనేది చిన్నోళ్ళు కూర్చోవచ్చు పెద్దోళ్ళు కూర్చోవచ్చు కాబట్టి ఫ్రీగా ఉంటుంది అనమాట వాళ్ళకి డ్రైవింగ్ చేసే వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, లెంత్ ఎక్కువ ఉండడం వల్ల ఏమైందంటే మనం తోలేటప్పుడు ఫ్యూచర్లో కూడా ఏంటంటే మనకి మోకాలు అనేది నొప్పులు అనేది రావన్నమాట. ఎందుకంటే అంత ఈ యొక్క సిట్టింగ్ అనేది అంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు చూసింది ఈ యొక్క వెహికల్కి ఏ కంపెనీ టైర్లు వచ్చినాయి, తర్వాత వచ్చేసి దీని మోటార్ ఎక్కడ ఉంది, దీని యొక్క బాడీ పవర్ ఎలా ఉందని చెప్పి చూసారనమాట. ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క బండికి బ్యాటరీ ఎంత కెపాసిటీ ఉంటుంది, దీనికి ఛార్జింగ్ ఎంత సమయం పెడితే ఎన్ని కిలోమీటర్లు పోయింది అనేది దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ ఈ యొక్క షోరూమ్ అని అడిగి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి షోరూమ్ అన్న తీసుకొచ్చానని చెప్పాను కదా, ఈ అన్న అనమాట. ఇది వచ్చేసి టీవీఎస్ షోరూంలో పనిచేసే అన్న. ఏం పేరు అన్న పేరు? నా పేరు భానుప్రసాద్ అండి. అన్న పేరు వచ్చేసి భానుప్రసాద్ అంట. ఈ అన్నని మనం ఫుల్ డీటెయిల్స్ కనుక్కుందాం. ఓకే ఫ్రెండ్స్, అన్న ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క వెహికల్లో మోటార్ ఏ కంపెనీది? మోటార్ వచ్చేసి దీనికి వచ్చేసి మనకి ఏంటంటే 11 kW పవర్. ఇతర ఆటోలతో పోల్చుకుంటే మన మోటార్ వచ్చేసి హెవీ పవర్. దీనివల్ల లోడ్ వచ్చేసి మనకి టన్ను బరువు దాకా కూడా లోడ్ లాగిద్దండి. ఇంకొకటి వచ్చేసి ఈ మోటార్ అనేది మనకి ఇవ్వడం వల్ల బ్యాటరీ మీద కూడా ఎఫెక్ట్ అనేది పడదు. దీని సులభంగా మనకి లోడ్ కూడా లాగిద్ది, ఇబ్బందికరంగా ఉండదు. వచ్చేసి ఈ యొక్క బ్యాటరీ ఏం కంపెనీది? బ్యాటరీ వచ్చేసి మనకి టాటా కంపెనీ బ్యాటరీ 9.2 kW అన్నట్టు. మనకి ఇంకోటి వచ్చేసి ఇక్కడ మనకి చూసుకుంటే మనకి డ్రైవర్ సీట్ కింద బ్యాటరీ ఉంటుంది అనమాట. మనకి బ్యాటరీ కూడా మనకి ఫుల్ కవరేజ్ తోటి ఇచ్చాడనమాట. వాటర్లో కానీ ఈ లెవెల్ వాటర్లోకి వెళ్ళినా కానీ మనకి బ్యాటరీ కూడా కంప్లీట్గా ఏమీ కాదు, ఇబ్బంది ఉండదు. అలా అంటే తెలుసు కదా, ఈ యొక్క వెహికల్కి ఎప్పుడైనా కానీ మనం మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే బ్యాటరీ. మన ఈ యొక్క వెహికల్ మనం బ్యాటరీ ఉన్నప్పుడు కింద ఉన్నప్పుడు నీళ్ళలో పోయినప్పుడు ఏమైందంటే కొన్ని బ్యాటరీలు నీళ్ళు దానికి ఫుల్ అయినప్పుడు బ్యాటరీ అనేది షార్టేజ్ అనేది వచ్చింది అనమాట. దీనికి ఏంటంటే అలాంటి సిస్టమ్ అనేది ఉండదని చెప్తున్నాను అనమాట అన్న. తర్వాత వచ్చేసి ఈ యొక్క బ్యాటరీ ఛార్జింగ్ కెపాసిటీ ఎంత సమయం పెడితే ఎన్ని కిలోమీటర్లు వెళ్ళిద్ది? ఓకే, అయితే మనది బ్యాటరీ వచ్చేసి మన బండికి వచ్చేసి మనకి 3 గంటల 25 నిమిషాలు మనకి ఛార్జింగ్ పెడితే 0 to 100% ఛార్జింగ్ పెడితే మనకు వచ్చేసి 180 కిలోమీటర్లు మైలేజ్ వస్తుంది. అయితే దీనిలో వచ్చేసి కూడా 180 కిలోమీటర్లు కూడా మనకి ఇతర ఆటోలు ఏదైనా కానీ 4.5 గంటలు 5.5 గంటలు అలా ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. మనది 3.5 గంటలు మాత్రమే. మనకి ఇంకొకటి వచ్చేసి మనకి ఫాస్ట్ ఛార్జర్ కూడా మనకి తొందరగా ఎక్కింది కూడా ఛార్జింగ్. ఆ 180 కిలోమీటర్లు కూడా మనకి ఏంటంటే ఎలక్ట్రికల్ ఆటోస్లో 3 మోడ్స్ అనేటివి ఉంటాయి. ఇప్పుడు గేర్ ఆటోస్లలో ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ ఎలా ఉంటాయో దీనికి కూడా 3 మోడ్స్ అనేటివి ఉంటాయి. ఆ మోడ్స్లలో కూడా వచ్చేసి సిటీ ఎకో మోడ్, సిటీ మోడ్, పవర్ మోడ్ అని 3 రకాల మోడ్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. ఈ మోడ్స్లలో వచ్చేసి ఎకో మోడ్ వచ్చేసి మనకి దగ్గర స్పీడ్ వచ్చేసి టాప్ స్పీడ్ 45 దాకా పోయింది, 45, 46 అలా వెళ్ళిద్ది. దానిలో వచ్చేసి ఎగ్జాక్ట్గా 180 కిలోమీటర్లు వస్తుందండి. సిటీ మోడ్ వచ్చేసి టాప్ స్పీడ్ మంది 55, 56 అలా వెళ్ళిద్ది. అందులో వచ్చేసి 140 కిలోమీటర్స్ వస్తుంది మైలేజ్. థర్డ్ మోడ్ వచ్చేసి పవర్ మోడ్. ఆ పవర్ మోడ్ వచ్చేసి మనకి దగ్గర మనకి 110 అలా వస్తుంది మైలేజ్. కాకపోతే టాప్ స్పీడ్ వచ్చేసి 65 అలా ఉంటుంది ఓవర్ స్పీడ్. మనకి ఇతర ఆటోలు ఏది చూసుకున్నామని మనకి 45 హైయెస్ట్ స్పీడ్ ఉంటుంది. మన ఎలక్ట్రికల్ ఆటోకి మన ఈవీ మ్యాక్స్ టీవీఎస్ కింగ్కి మాత్రం 65 టాప్ స్పీడ్ కూడా ఇచ్చారనమాట. ఇంకా చెప్పండి మీ డౌట్స్. విన్నారు కదా, ఈ యొక్క వెహికల్ టాప్ స్పీడ్ వచ్చేసి 65 ఉందంట. ఇది ఓవర్ స్పీడ్ అనమాట. ఇది సరిపోద్ది వెహికల్కి. అయితే వచ్చేసి మెయిన్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే దీని యొక్క ఏ వెహికల్ చూసుకున్నా కానీ పవర్ అనేది ఛార్జింగ్ టైం అనేది చూసుకోవాలన్నమాట. ఏంటంటే మనం ఇప్పుడు సపోజ్కి కొన్ని మొబైల్స్ చూసుకుంటే ఎమ్మటే ఛార్జింగ్ ఎక్కుతాయి అనమాట, స్పీడ్కి ఎక్కుతాయి. ఛార్జింగ్ పెట్టడం ఒక గంటలో ఫుల్ అయిపోతాయి అనమాట. అలాంటి మొబైల్ చూసి మనకి ఏమనిపించింది, అబ్బా భలే ఎక్కుతుందని చెప్పేసి అదొక అనుభూతి కలిగిద్ది అనమాట, స్పీడ్కి ఎక్కిద్దని. అదే సిస్టమ్ టైపు దీనికి కూడా ఏంటంటే ఛార్జింగ్ అనేది మన వాళ్ళు చెప్తున్నారు కదా స్పీడ్ ఎక్కిద్దంట. ఇలా ఛార్జింగ్ అనేది స్పీడ్ ఎక్కింది ఏంటంటే మనకు మనం ఎటన్నా కిరాయికి వెళ్ళాలన్నా కానీ ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి అలా కొద్దిసేపు ఛార్జింగ్ అనేది ఎక్స్ట్రాని పెట్టుకొని పోవచ్చు అనమాట. ఈ ఫ్యూచర్ ఎప్పుడైనా కానీ ఏ వెహికల్ ఉండాల్సిందైనా కానీ మన మొబైల్ లాగానే స్పాట్ ఛార్జింగ్ అనేది ఏ వెహికల్కైనా ఉండాలన్నమాట. అలా ఉంటేనే 90% బాగుంటుంది ఛార్జింగ్ సిస్టమ్ అనేది. ఓకే ఫ్రెండ్స్, తర్వాత వచ్చేసి ఒక వెహికల్కు ఛార్జింగ్ ఎక్కడ పెట్టాలి ఏందని చెప్పేసి కనుక్కుందాం. ఈ యొక్క వెహికల్కి వచ్చేసి ఛార్జింగ్ ఎక్కడ నుండి పెట్టాలంటే ఇక్కడ అనమాట, బ్యాక్లో లోపల వచ్చేసి రెడ్ ఉంది కదా, ఈ యొక్క క్యాప్ లేపితే మనకు ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అనమాట. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ నుండి ఛార్జింగ్ తీసుకుంటుంది అనమాట. ఈ యొక్క బ్యాటరీ అనేది ఇక్కడ నుండి ఫ్రంట్కి వెళ్ళిపోద్ది. ఇది ఫాస్ట్ ఛార్జర్ యొక్క పిన్ను. నెక్స్ట్ వచ్చేసి దీని ఛార్జింగ్ సిస్టమ్ ఏంది, ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి అన్నం కనుక్కుందాం. అన్న దీని ఛార్జింగ్ సిస్టమ్ ఏంది? ఇప్పుడు
మన ఛార్జర్ వచ్చేసి మాత్రం మనకి ఆఫ్ బోర్డ్ ఛార్జర్ అనేది ఇచ్చారనమాట. ఆఫ్ బోర్డ్ ఛార్జర్ అంటే ఇప్పుడు మనకి ఒక మొబైల్ ఉంటుంది కదండి, మొబైల్కి ఎలా అయితే ఛార్జర్ సపరేట్, ఫోన్ సపరేట్ మనకి ఛార్జింగ్ పెట్టుకొని ఎలా ఛార్జ్ అయితే చేసుకుంటామో సేమ్ మోడల్ మనకు కూడా ఆఫ్ బోర్డ్ ఛార్జర్ అనేది ఇచ్చారనమాట. అయితే ఇతర ఆర్డర్తో పోల్చుకుంటే మనకి దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ ఛార్జర్కి ఏదైనా ప్రాబ్లం అయినా ఏదైనా అయినా కానీ మన ఛార్జర్ ఒకటి ఈ లాక్ తీసేసి ఛార్జర్ పట్టుకొని షోరూమ్కి వెళ్తే అక్కడ సర్వీస్ చేస్తారనమాట. మనకి ఇతర ఆటోలతో పోల్చుకుంటే అది ఆన్ బోర్డ్ ఛార్జర్స్ ఇచ్చారనమాట. ఆన్ బోర్డ్ ఛార్జర్ అంటే మనకి మోటార్కే ఛార్జింగ్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే ఛార్జర్కి ఏదైనా అయినా కానీ ఒక ఆటో అనేది మనం కంప్లీట్గా తీసుకెళ్ళాలి, షోరూమ్కి తీసుకెళ్ళాలి. దానివల్ల ఆటో డ్రైవర్ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. మనకి ఈ ఆఫ్ బోర్డ్ ఛార్జర్ వేయడం వల్ల చాలా బెనిఫిట్ అనమాట అనేది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క వెహికల్ కస్టమర్ తీసుకుంటే దీనికి వారంటీ ఎలా ఉంటుంది? ఒకవేళ మనం సపోజ్కి తీసుకున్న 1 మంత్కి ఏదో ఒక రిపేర్ వచ్చింది అనమాట. రిపేర్ వస్తే దీనికి వారంటీ ఎలా ఉంటుంది, మోటార్కి ఎలా వారంటీ ఉంటుంది అనేది అన్నని కనుక్కుందాం. వచ్చేసి అన్న, ఈ యొక్క వెహికల్ సపోజ్కి ఒక కస్టమర్ తీసుకుంటాడు అనమాట. కస్టమర్ తీసుకున్నప్పుడు తీసుకున్న నెలకో 2 నెలలకో మోటారో లేదా బ్యాటరీ ఏదో ఖరాబ్ అయింది, అప్పుడు మన షోరూమ్కి వస్తే వారంటీ తిరిగి ఎలా ఉంటుంది? అయితే ఈ వారంటీ పరిస్థితికి వస్తే ఏంటంటే మనకి వచ్చేసి బ్యాటరీ ఉన్న మోటార్ వచ్చేసి మనకి దగ్గర మనకి 1,50,000 కిలోమీటర్లు మరియు 6 సంవత్సరాలు మనం కంప్లీట్గా ఇస్తున్నాం. సర్వీస్ విషయంగా ఆ కస్టమర్కి ఏదైనా కానీ పూర్తి బాధ్యత మనదే అండి. అంతేనా? రైట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదా దీని యొక్క వారంటీ ఎలా ఉందనేది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏంటంటే దీనికి బెస్ట్ ఫ్యూచర్ వచ్చేసి ఇందులో వేరే వెహికల్లో లేనిది దీంట్లో ఉందంట. అదేంటంటే కారు ఎలక్ట్రికల్ వెహికల్ ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా సేమ్ టు సేమ్ ఇదే ఫ్యూచర్ ఉందంట. ఆ ఫ్యూచర్ వచ్చేసి హిల్ హోల్డర్ సిస్టమ్ అంట. అదేందో కనుక్కుందామని. అయితే మన ఆటోకి వచ్చేసి ఏంటంటే స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే మనకి అప్ ఎక్కేటప్పుడు, హిల్స్ ఎక్కేటప్పుడు, ఇక్కడ లోడ్ వేసుకొని ఎక్కేటప్పుడు ప్యాసింజర్స్ని ఏంది బండి అనేది ఎక్కేటప్పుడు బ్రేక్ కొడితే ఏంటంటే ఏ బండి అయినా బ్రేక్ కొడితే బండి ఆగిద్ది. అయితే మన ఆటోకి వచ్చేసి అంటే బ్రేక్ కొట్టపోయినా బండి అనేది వెనక్కి రాదు. ఏంటంటే ఒకవేళ ఏదైనా ఎదురొచ్చినా ఏంటంటే అందరూ బ్రేక్ కొడతారు సడన్, మనది ఏంది వెనక్కి రాదు. ఎందుకంటే హిల్ హోల్డ్ అసిస్ట్ అని ఈ ఫీచర్ అనేది మనకు ఆటోలో ఇచ్చింది. ఇది దగ్గర హైబ్రిడ్ కార్ ఫీచర్స్లో ఒకటి. అయితే మన ఆటోలో ఫస్ట్ టైం అనేది మన దాంట్లో రావడం జరిగింది. ఓకే, ఇవి యొక్క ఫీచర్ అన్నారు కదా. ఇది వచ్చేసి మీరు ఎప్పుడన్నా కానీ సపోజ్ ట్రాలీ ఆటో అనుకోండి, తీసేసి మనం ట్రాలీలకు ఉపయోగించుకున్నప్పుడు మనం ఒక గుట్టెక్కుతాం అనమాట. సపోజ్కి ఒక 2 క్వింటాలు 3 క్వింటాలు లోడ్ వేసుకొని సగం లెక్కపోయాక ఏంటంటే ఎదురేమైనా వెహికల్ వచ్చినప్పుడు లేదా ఇంకేమైనా రోడ్డు మీద ఊపినప్పుడు మనం బ్రేక్ వేస్తామన్నమాట. బ్రేక్ వేసినప్పుడు ఏంటంటే కొన్ని వెహికల్ ఏంటంటే బ్రేక్ వేస్తే ఇంకా అలా ఉంటాయి. ఇదేంటంటే బ్రేక్ వేయకుండా మామూలుగా ఎక్సైడ్ వదిలిపెడితే ఆ బండి అనేది అలానే ఆగిద్దంట ఈ యొక్క వెహికల్ అనేది. ఆ ఫ్యూచర్ పెద్ద వెహికల్లో ఇది మన 10-20 లక్షలు పెట్టి కొన్న కార్లలో ఉంటుంది అనమాట. ఇదేంటంటే ఈ యొక్క మన మినీ వెహికల్ కూడా ఈ యొక్క టీవీఎస్ వెహికల్లో కూడా ఉందంట ఆ యొక్క బెస్ట్ ఫీచర్ అనేది. ఇది మాత్రం చాలా హైలైట్ ఫీచర్ అనమాట. అయితే ఇప్పుడు గుట్ట మీద మన వాళ్ళు ఎక్కడికో వెళ్ళారంట, అసలు టెస్ట్ చేద్దామని చెప్పేసి కంపెనీ వాళ్ళు ఇస్తారు కదా, ఆ ఫ్యూచర్ చెక్ చేద్దామని చెప్పేసి అక్కడ గుట్ట మీదకి వెళ్ళినప్పుడు 10 మంది ఎక్కి ఈ యొక్క మనం చెప్పిన ఫ్యూచర్ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు ప్రయోగించారంట, వర్క్ చేసిద్దా లేదా అని చెప్పేసి. ఈ యొక్క వీడియో మనకి పంపిస్తానన్నారు. ఈ యొక్క వీడియోని కూడా ఇప్పుడు నేను ఇక్కడ డిస్ప్లే చేస్తా, చూడండి ఎలా వర్క్ చేసింది అనేది. చూసారా ఫ్రెండ్స్ ఎలా వర్క్ చేసిందని ఈ యొక్క వెహికల్ అనేది. ఈ యొక్క వెహికల్ మెయిన్ ఫ్యూచర్ కూడా బాగుందన్నమాట ఈ యొక్క ఫ్యూచర్ అనేది. ఇలా ఇక చూసుకుంటే ఏంటంటే దీని యొక్క వెహికల్ వచ్చేసి లుకింగ్ కూడా బాగుందన్నమాట. ఇందులో వచ్చేసి ఈ యొక్క కలర్ వచ్చేసి ఈ యొక్క వెహికల్ కలర్ వచ్చేసి ఒకటి బ్లూ, ఇంకోటి వచ్చేసి ఏంటంటే వైట్ కలర్ 2 ఉన్నాయన్నమాట. ప్రస్తుతానికి ఈ యొక్క కలర్స్ ఇవేనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వెహికల్ అనేది ఇంతనమాట. ఈ యొక్క వెహికల్ కూడా చూసారు కదా, ఈ యొక్క వెహికల్ ఎంత మంచి ఫీచర్స్ ఉన్నాయి అనేది. దానికి వచ్చేసి దీని యొక్క రేట్ ఎంత అని చూసుకుంటే 3 లక్షలు ఎంతనా ప్రజెంట్ ఇప్పుడు ఉంది వచ్చేసి 2025 జూలైలో ఉన్న రేట్ వచ్చేసి ఏంటంటే 3,62,000 ఉందంట ప్రజెంట్ దీని యొక్క రేట్ అనేది. తర్వాత వచ్చేసి మీరు తీసుకోవాలంటే షోరూమ్ దగ్గరికి వెళ్ళి మీరు ఏమైనా ఆఫర్స్ ఏమైనా ఉంటే పండగలప్పుడు కనుక తీసుకుంటే మాత్రం కొద్దిగా ఆఫర్ అనేది వస్తుంది అనమాట, వర్తించింది ప్రతి వెహికల్కి కూడా. అప్పుడు మీరు తీసుకునే దాన్ని బట్టి మీకు ఎంతో కొంత డిస్కౌంట్ అనేది ఇచ్చి పంపిస్తారన్నమాట. ఈ యొక్క వెహికల్ అనేది మీరు తీసుకోవాలంటే మాత్రం కంపల్సరిగా మన తెలంగాణ ఖమ్మం జిల్లాలో ఉన్న మన ఈ యొక్క బైపాస్ ఉంటుంది అనమాట, కొంగర టీవీఎస్ షోరూమ్ దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. మీకు ఈ యొక్క వెహికల్ గురించి ఇదే డీటెయిల్స్ కాకుండా ఇంకా పండగప్పుడు ఏమైనా ఫోన్ చేసి కంపెనీలతో మాట్లాడుకుందాం అని చెప్పేసి అనుకుంటే ఈ యొక్క ఆటో సేల్స్ మ్యాన్ నెంబర్ ఇస్తా, మీరు వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడుకోండి. ఫస్ట్ వచ్చేసి మన భానుప్రసాద్ అన్న నెంబర్ ఇస్తా. ఇది వచ్చేసి నెంబరు 97683026. ఈ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోండి. ఇంకోటి వచ్చేసి ఇంకొక అతని నెంబర్ ఇస్తా. ఇతను వచ్చేసి బాబురావు అనమాట, ఇటు తిరుగుతుంటాడు అనమాట లైన్ మీద. ఇతని నెంబర్ వచ్చేసి 9985895651. ఇతను వచ్చేసి బాబురావు అనమాట. ఇతను వచ్చేసి
మన షోరూమ్ దగ్గర నుండి మినిమం 15-20 కిలోమీటర్లు లోకల్లో తిరుగుతుంటారు అన్నమాట వెహికల్ కోసం. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ యొక్క వెహికల్ మనం ఫస్ట్ ట్రైల్ చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఫస్ట్ స్టార్ట్ చేయాలని తెలుసు కదా మీకు. ఫస్ట్ కీ ఆన్ చేస్తే మనకు అప్పి ఆటో మన డీజిల్ వెహికల్ లెక్క సౌండ్ అనేది రాదన్నమాట. మామూలునే లోపల ఏదో ఆన్ అయినట్టు శబ్దం చిన్నగా వస్తుంది అనమాట. ఇప్పుడు బండి ఆన్ అయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పోవాలంటే తెలుసుగా F మోడ్ అనేది కంపల్సరీగా ఆన్ చేస్తేనే ఫ్రంట్కి అనేది పోయింది అనమాట. ఇప్పుడు ఆన్ చేసిన ఇటు పోదా చూసారా 5 మీద అవుతుంది అనమాట. 10, 15, 17, 18, 20 స్పీడు 23, 25, 27, 31, వచ్చేసి రైట్ సైడ్ దిగుదాం ఇక మనం. ఇప్పుడు వచ్చేసి F మోడ్లో పోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం M మోడ్ ఆన్ చేసి చూద్దాం. ఓవర్ స్పీడ్ Fలో వచ్చేసి టాప్ 45 ఉంటుంది అనమాట. 44 ఇప్పుడు ఇది టాప్ అనమాట F మోడ్లో. తర్వాత వచ్చేసి M ఇప్పుడు చేంజ్ అయింది అనమాట. హై స్పీడ్ చూసారు కదా 50, 52, 53, 54, 50, 55, 56, 57 ఇది టాప్ అనమాట. మళ్ళీ వచ్చేసి మోడ్ అనేది చేంజ్ చేయాలన్నమాట. ఎందుకంటే మనం ఎంత ఓవర్ స్పీడ్లో పెట్టాం కాబట్టి ఇప్పుడేగా నార్మల్కి వచ్చేసింది. 40, 45, 40, 42 మళ్ళీ చేంజ్ చేస్తే అప్పుడు మోటార్ స్పీడ్ అనేది పెరిగింది. చూసారుగా మళ్ళీ 52, 53, 54 మళ్ళీ హై స్పీడు ఇది టాప్ అనమాట. 60, 61, 62, 63 అంతకంటే ఓవర్ ఈ రోడ్లో పోతే మనం బాగోదన్నమాట. మళ్ళీ స్లో చేసినప్పుడు మళ్ళీ మోడ్ అనేది చేంజ్ చేసుకోవడం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో అనేది ఇంతే. ఈ వీడియో నచ్చలేకండి. అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.